హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. అయితే ఈ వ్లాగ్లో వచ్చేసి 1 వీక్ వ్లాగ్ అయితే మిక్స్డ్ వ్లాగ్ అండి. పెళ్లి వ్లాగ్తో అయితే నా ప్రీవియస్ వ్లాగ్ ఎండ్ అయింది. దాని తర్వాత మేము 1 డే అయితే చీరాలో స్పెండ్ చేసామన్నమాట. సో ఆ రోజు ఆఫ్టర్నూన్ అయితే మేము లంచ్ అయితే చేసేసి బీచ్కి అయితే వచ్చాము. ఇది మేము ముందే అనుకున్నామండి, బీచ్కి వెళ్ళాం ఈసారి ఖచ్చితంగా అని చెప్పేసి ముందే మేము హైదరాబాద్లో ఉన్నప్పుడే అనుకున్నాం అనమాట. ఇంకా అందుకే 1 డే ఎక్స్ట్రా స్పెండ్ చేసామన్నమాట. ఇంకా బీచ్కి అయితే వచ్చేసామండి. సో ఈ ఫుల్ డే వ్లాగ్ మొత్తం అయితే మా అక్క ఛానల్లో అయితే రిలీజ్ చేసిందండి. నేను ఈ బీచ్ పార్ట్ ఒక్కటి మాత్రమే ఈ వ్లాగ్లో అయితే పెడుతున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము హైదరాబాద్ అయితే వెళ్ళిపోయామండి. సో అక్కడ షూట్ చేసిన క్లిప్స్ అన్నీ కూడా నేను ఈ వ్లాగ్లో అయితే యాడ్ చేసి ఏం చేసామనేది అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో చాలా మంత్స్ తర్వాత అయితే బీచ్కి అయితే వచ్చానండి. సో నాకైనా కానీ మా అక్కకైనా కానీ ఒకేసారి ఇది చాలామందికి ఉంటుందేమో నాకు తెలియదు, ఒకేసారి ఎక్కువ మనం వాటర్ని చూస్తున్నప్పుడు కొంతమంది భయపడతారు కదా, సేమ్ అలా నేనైతే భయపడతానండి. సో ఒకేసారి అయితే చూడు మెల్లగా అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ అయితే ఒకసారి చూస్తానన్నమాట. బట్ లోపలికి వచ్చిన తర్వాత అయితే అస్సలు ఆగనండి, చాలా ఎంజాయ్ చేస్తాము. ఇంకా చాలా మంత్స్ తర్వాత వచ్చాము కదా, ఇంకా మేమైతే వాటర్ బాటిల్, స్వీట్ కార్న్ ఇవన్నీ అయితే క్యారీ చేసుకొని అయితే వచ్చాము. ఇంకా ఇక్కడ ఇలాంటి వెహికల్స్ కూడా మంచిగా ఉన్నాయండి, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మంచిగా రైడ్ చేయడానికి అయితే ఉందన్నమాట. ఇంకా మా కశ్విక్ కూడా ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి బీచ్కి రావడం. తనకి ఇప్పుడు అయితే తెలియదు, తనకి ఇప్పుడు ఏంటంటే జస్ట్ చూడడం తప్పించి అది ఏంటి అనేది అయితే తెలియదు కదా. సో తనైతే తీసుకొచ్చానన్న ఒక హ్యాపీనెస్ అయితే నాకైతే ఉంది. ఇంకా ఇక్కడైతే మేము చాలా ఫొటోస్ అయితే దిగామండి, అండ్ అలాగే వీడియోస్ కూడా దిగామన్నమాట. సో దూరం నుంచి చూస్తే మంచి బ్లూ కలర్లో అయితే కనిపిస్తుంది, అండ్ కొంచెం అలలు అనేవి తక్కువగా ఉన్నాయండి. బట్ ఈవినింగ్ అయ్యే కొద్ది అనేది అలలు అనేవి ఎక్కువ అవుతున్నాయి అన్నమాట. ఇంకా మేము ఇలా చాలా వరకు అయితే క్లిప్స్ దిగేసి వీడియోస్ తీసుకొని ఇలా మీ ముగ్గురం, మా వదిన, మా అక్క, నేను కలిపి అయితే వీడియోస్ అయితే తీసుకుంటున్నాము. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలియదు. చాలా రేర్గా అయితే ఏదన్నా మెయిన్ ఫంక్షన్స్ ఉన్నప్పుడే ఇలా అందరం కలుస్తాం కాబట్టి ఇలాంటి మెమొరీస్ అన్నిటిని కూడా క్యాప్చర్ చేసుకొని చక్కగా ఇప్పుడు యూట్యూబ్ ఉంది కాబట్టి యూట్యూబ్లో పెట్టుకుంటే రేపు ఫ్యూచర్లో మేము చూసుకున్నప్పుడు హ్యాపీగా అయితే ఫీల్ అవుతాము. ఇంక ఇలా అయితే మేము ముగ్గురం చాలా ఎంజాయ్ చేసేసి తర్వాత వాటర్లో అయితే మంచిగా ఆడుకొని మునిగేసాము. కొంచెం సేపు అయితే బాగా ఎంజాయ్ చేసామండి లోపలికి వెళ్ళేసి. సో నేనైతే తడిచిపోయి ఉన్నాను, మా పాప ఏమో నా దగ్గరికి రావాలని అయితే ఏడుస్తుంది అనమాట. సో బట్ మా బావ ఒక్కడే వాటర్లోకి దిగలేదండి, ఇంకా మా బావ చేతిలో అయితే మా పాప ఉంది. ఇంకా మిగతా వాళ్ళందరం అయితే తడిచాము. మా అత్తయ్య కూడా వాటర్లో మునగలేదనమాట. ఇంకా అక్కడ తీసుకొచ్చిన స్వీట్ కార్న్ అంతా తినేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయామండి. నెక్స్ట్ సాటర్డే వచ్చేసి మేము ఈవినింగ్ అయితే ట్రైన్ బుక్ చేసుకున్నాము. ఇంకా ఆ డే కూడా నేనేం బ్లాగ్ అయితే షూట్ చేయలేదు, బిజీగా సర్దుకోవడం ఇవన్నీ అయితే సరిపోయాయి. సో సండే మార్నింగ్ కల్లా అయితే మేము హైదరాబాద్ వచ్చేసామండి. ఇంకా ఆ రోజు కూడా బ్లాగ్ నేనైతే షూట్ చేయలేదన్నమాట. ఇంకా రాగానే ఫుల్ రెస్ట్ అయితే తీసుకున్నాము, జర్నీస్ చేసి వచ్చాము కదండి. సో అసలు బాగా టైర్డ్ అయిపోయామన్నమాట. పిల్లలు కూడా మస్తు నిద్రపోయారు అసలుకి. అయితే ఇంకా సండే నైటే అక్క వాళ్ళు కూడా పూణే అయితే వెళ్ళిపోయారనమాట. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి. మేమైతే బజాజ్ ఎలక్ట్రానిక్స్ అయితే వచ్చాము ఇక్కడ ఎస్ఆర్ నగర్లో. సో దీనికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మేము లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు అనుకోకుండా చూద్దామని వచ్చేసి కొనేసామన్నమాట వాషింగ్ మిషన్. సో ఇదొక అంటే కలిసి వస్తుంది అంటారు కదా, సో మాకు ఈ షాప్ అయితే కలిసి వచ్చింది. చూడ్డానికి ఎప్పుడు వెళ్ళినా కానీ ఇది కొనేద్దామని ఫిక్స్ అయిపోయి తీసుకొని వస్తామన్నమాట. సో అలాగే ఈసారి ఏసీ అయితే తీసుకుందామని అయితే చూడ్డానికి అయితే వెళ్ళాము. సో కొన్ని కారణాల వల్ల అయితే అది తీసేసుకున్నాం అనమాట. ఇంకా బడ్జెట్లో కానీ అనుకున్న బ్రాండ్ కానీ మాకు మంచిగా దొరికింది. సో మాకు 2 బ్రాండ్స్ ఉండే, ఎల్జీ అండ్ హైయర్. సో మేమైతే హైయర్ చూజ్ చేసుకున్నాము. అంటే చాలామందిని అయితే అడిగామండి, మాకు రిలేటివ్స్ వాళ్ళే ఏసీ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారనమాట. సో వాళ్ళని అడిగితే ఇప్పుడున్న దాంట్లో హైయర్ బాగుంది అని చెప్పారు. సో ఇంకా హైయర్ చూద్దామని చెప్పేసి అయితే వచ్చాము. ఇంకా ఇక్కడైతే హైయర్ తీసుకుందామని కూడా ఫిక్స్ అయిపోయాము. మా వారైతే హైరా ఎల్జీ అని బాగా కన్ఫ్యూజన్లో ఉన్నారు. నాకు పెద్దగా ఏజెస్ గురించి తెలియదు కాబట్టి నాకైతే సంబంధం లేదు, నీకు నచ్చింది తీసుకో అని చెప్పేసి అయితే చెప్పాను. ప్రీవియస్గా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర తీసుకున్నప్పుడైతే మేము ఎల్జీ బ్రాండ్ అయితే తీసుకున్నాము. ఎల్జీ వచ్చేసి మనకి ఓల్డ్ బ్రాండ్ కాబట్టి చాలా మంచిగా అయితే యూజ్ అవుతుంది. సో ఇప్పుడు అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నది కూడా మాకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు. బట్ ఎల్జీ అక్కడ ఉంది కదా, ఇంకా దానికన్నా కొంచెం హైయర్ బెస్ట్ అని చెప్పంటే ఇంకా హైయర్కి అయితే వచ్చేసాం అనమాట.
ఇంకా హైర్ అయితే తీసుకున్నామండి. ఇది వచ్చేసి ఇన్స్టలైజేషన్ చేయడానికి వచ్చిన వాళ్ళనమాట. సో వాళ్ళు వచ్చేదాకైతే మేము పార్సల్ వచ్చిన తర్వాత ఓపెనే చేయలేదండి మేము. ఇంకా ఈ కాటన్ డబ్బాస్ ఉంటాయి కదా, అసలు ఇల్లు సగం ప్లేస్ అయితే ఆక్రమించిందండి నాకు. వీళ్ళు వచ్చి ఎప్పుడు ఇన్స్టలైజేషన్ చేస్తారా అని చెప్పేసి అయితే అనుకున్నాను నేను. ఫైనల్గా వీళ్ళైతే వచ్చారు. ఇంకా అవన్నీ కూడా కాటన్ బాక్సెస్ అవన్నీ కూడా కట్ చేసి ఇంకా పైన అయితే పెట్టేసామన్నమాట. రేపు ఎప్పుడైనా ఇల్లు షిఫ్ట్ అవుతున్నప్పుడు ఇలాంటివి చాలా బాగా యూజ్ అవుతాయి. బట్ అలా అని అన్ని కాటన్ బాక్సులు అయితే పెట్టుకోలేమండి మనము, అవే ఎక్కువ ఉంటాయి అన్నమాట. మేము లాస్ట్ టైం కొన్ని అయితే పడేసాము, వాషింగ్ మిషన్కి వచ్చినవి, ఫ్రిడ్జ్కి వచ్చినవి, ఇవన్నీ కూడా అయితే పడేసాము. ఇంకా ఏసీవి అండ్ ఇంకా కొంచెం బేబీ చైర్వి ఇవన్నీ కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇంకా ఇన్స్టలైజేషన్ వాళ్ళైతే అన్నీ అయితే రెడీ చేసుకుంటున్నారు ఫిట్టింగ్ చేయడానికి. ఇక్కడైతే నేను పిల్లలది ఫొటోస్ పెడతారు కదండి ప్రెగ్నెన్సీ సిరీస్ ఉన్నప్పుడు, సో మాకు ఎదురుగా అయితే ఆ బొమ్మలది పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు అదైతే తీసేస్తున్నారు. సో ప్రీవియస్గా ఇది ఇక్కడ మేమున్న హౌస్లో ఓనర్ వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. సో వాళ్ళకి ఏసీ ఉంది. సో మాకు ఏసీ పెట్టుకోవడానికి కూడా మంచిగా ప్లేస్ అయితే ఉందన్నమాట. ఇంకా అందుకే వాళ్ళు డైరెక్ట్గా అక్కడ కొంచెం డ్రిల్ చేసి స్టాండ్ ఫిట్ చేసేసి ఏసీ లోపల అయితే మంచిగా ఫిట్ చేస్తున్నారు. మేమైతే ఇంకా బెడ్రూమ్లో అయితే ఫిట్టింగ్ చేసుకుంటున్నాము. ఈ వీడియో తీసింది చాలా డేస్ అయిపోయిందండి. అయితే మేము ఏసీ కొన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మ్యాక్సిమం 2 టైమ్స్ వేసి ఉంటామండి, అంతకుమించి ఎక్కువ అయితే వేయలేదు. కొంచెం కూలింగ్గానే ఉందనిపిస్తుంది నాకైతే. అదేంటోనండి, ఎప్పుడైనా ఏదైనా కొన్నప్పుడు అలానే అవుతుంది మాకు. సో లాస్ట్ టైం వింటర్ సీజన్ అప్పుడు కూడా ఏదో కొంటే నెక్స్ట్ డేనే వర్షాలు పడ్డాయి అన్నమాట మొన్న రీసెంట్గా. సో అప్పటి నుంచి దాన్ని యూజ్ చేయడం అయితే మానేసాము. అలా కొన్ని ఏసీ కొన్నప్పటి నుంచి కూడా మాకు అంత వేడైతే అనిపించట్లేదు అనమాట. అంటే ఇక్కడ హైదరాబాద్లో కొంచెం బిల్డింగ్స్ ఉంటాయి కాబట్టి పక్కనే మనకు కొంచెం కూల్గా అయితే ఉంటుంది. ఇంకా లోపల ఏసీ ఫిట్టింగ్ అయితే జరుగుతూ ఉందండి. ఇంకా ఇక్కడ బయట ఫ్యాన్ ఫిట్టింగ్ అయితే స్టాండ్ అయితే ఫిక్స్ చేశారనమాట. మేమైతే వేరే ప్లేస్ అనుకున్నాము, బట్ వీళ్ళు అక్కడ సెట్ అవ్వట్లేదు మేడం అని చెప్పేసి ఇక్కడ సెట్ చేశారు. సో అంటే మేము అక్కడ బాల్కనీలో కూర్చుంటాం కదా, మళ్ళీ హెడ్కి తగులుతుందేమో అనుకున్నాము. బట్ కరెక్ట్గా మనం నిల్చుంటే కొంచెం ఒక జానడ్ గ్యాప్తో అయితే మాకు పైన ఉంది. సో ఇక్కడ ఏసీ ఆన్ చేయడానికి అయితే నేను మా హస్బెండ్కి కొంచెం పసుపు కుంకుమ పెట్టని చెప్పేసి ఇచ్చానమాట. ఇంకా మా వారైతే పెట్టారు. ఇంకా ఇప్పుడైతే ఏసీ అయితే ఆన్ చేయబోతున్నాము. సో నాకు కూడా అండి ఏసీ పడదండి, హెడేక్ వస్తుంది. బట్ ఇది ఎలా నేను అలవాటు చేసుకోవాలో అర్థం కాలేదన్నమాట. నాకు కంపెనీస్లో వర్క్ చేస్తాం కదా, సో అప్పుడు బాగా హెడేక్ వచ్చేది, వెళ్ళి నేను ఏసీ ఆఫ్ చేసి వచ్చేదాన్ని అనమాట మాకు పాత కంపెనీలో. సో అందుకే కొంచెం ఏసీకి నేను దూరంగా ఉంటాను. సో కొంచెం కూలర్ అయితే నాకు అలవాటు. మా వారికి ఏమో కూలర్ పడదు, నాకేమో ఏసీ పడదు. బట్ ఇప్పుడు ఇద్దరం కూడా ఏసీకి అలవాటు పడాలన్నమాట. ఇప్పుడు వచ్చే సమ్మర్లో మనం తట్టుకోలేమండి, అసలు చాలా వేడైతే ఎక్కువైతే ఉంది. ఇంకా ఫైనల్గా మా ఏసీ ఫిట్టింగ్ అయితే అయిపోయిందనమాట. ఈ సమ్మర్కి మేము వేడి నుంచి బయటపడతాము. ఇంకా ఇక్కడ వచ్చేసి నైట్ డిన్నర్కి అయితే ఒక మంచి రెసిపీ అయితే చేయబోతున్నానండి. సో ఇది వచ్చేసి మేతి మటర్ రైస్ అనమాట. ఇక్కడ వచ్చేసి నేను బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నాను. బాస్మతి రైస్ వచ్చేసి ఓన్లీ నేను నైట్కి సరిపడే మందమే అయితే చేస్తున్నాను, ఎక్కువైతే చేయట్లేదు. సో ఇక్కడ బాస్మతి రైస్ వచ్చేసి ఒక 2 గ్లాస్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. వాటిని అయితే పక్కన పెట్టుకున్నానండి. అండ్ అలాగే దీంట్లోకి నేను బఠానీ అయితే వాష్ చేసేసి కొన్ని వాటర్లో అయితే వేసి పెట్టుకున్నాను. అండ్ అలాగే ఇక్కడ మెంతి అయితే తీసుకున్నానండి. సో మెంతి అయితే నేను కూరగాయలు కొన్నప్పుడే మంచిగా ఇలా ఆకులుగా విడగొట్టేసుకొని అయితే పెట్టుకుంటాను. ఇంకా మెంతి కూడా మంచిగా వాష్ చేసి అయితే పెట్టుకున్నాను. అక్కడ రైస్ వాష్ చేసి పెట్టుకున్నాను. అండ్ అలాగే బఠానీ అండ్ అలాగే మెంతి అయితే రెడీగా అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి గ్రేవీ కోసం అయితే నేను పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోబోతున్నాను. దానికోసం ఇక్కడ నేను జీడిపప్పు, అల్లం, వెల్లుల్లి, కొంచెం పుదీనా, కొత్తిమీర, చెక్క, లవంగ, యాలక్క, ఒక్క మిరియం అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు నుంచి నేనండి కొంచెం స్పైసెస్ అనేవి తగ్గించబోతున్నాను అనమాట. మరీ ఎక్కువగా వేయకుండా జస్ట్ 1 or 2, మ్యాక్సిమం 3 అంతేనండి, అంతకు మించి అయితే ఎక్కువ వేయొద్దని అయితే అనుకుంటున్నాను. సో అన్నీ కూడా మిక్సీ జార్లో అయితే వేసేసుకుంటున్నానండి. సో ఇంకా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకొని మనం దీన్ని పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి.
ఇంకా ఇక్కడ మనకి పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. సో, పుదీనా, కరివేపాకు, ఇంకా కొత్తిమీర, జీడిపప్పు వేసాం కాబట్టి ఫ్లేవర్ అనేది బా వస్తుందనమాట. నాకు అనిపించింది డైరెక్ట్ ఆ పేస్ట్‌ని కొంచెం తాలింపు వేస్తే మనకి పుదీనా చట్నీ ఉంటుంది కదండీ! బయట రెస్టారెంట్స్‌లో ఇస్తారు. సేమ్ అలానే ఉందనమాట. నాకు అది వేయకుండా జస్ట్ చట్నీలాగా పక్కన పెడదామని అయితే అనిపించిందనమాట. ఇంకా ఇక్కడైతే ఆనియన్, పచ్చిమిర్చి, ఒక బిర్యానీ ఆకు, స్టార్ ఫ్లవర్ అయితే తీసుకున్నానండి. కొంచెం చెక్క కూడా తీసుకున్నాననమాట. ఇంకా పేస్ట్ కూడా రెడీగా ఉంది, రైస్ రెడీగా ఉంది, అండ్ అలాగే బఠానీ కూడా మంచిగా రెడీ అయితే ఉన్నాయి. ఇంకా ప్రాసెస్ అయితే చూద్దాం. ఇంకా ఈలోపు అయితే మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ఒకసారి నా ప్రీవియస్ వ్లాగ్స్ చెక్ చేయండి. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. సో దట్ నా వీడియోస్ అనేవి మరికొందరికి రీచ్ అయ్యి నా ఛానల్ గ్రో అవ్వడానికి అయితే హెల్ప్ అవుతుంది. ఇంక ఇక్కడైతే నేను ఈ గిన్నెలో అయితే చేయబోతున్నానండి రెసిపీ అనేది. సో కొంచెం ఆయిల్ అండ్ కొంచెం నెయ్యి అనమాట. మనం ఎంతైతే క్వాంటిటీ చేస్తున్నామో అంత క్వాంటిటీకి తగ్గట్టు అయితే నేను ఇక్కడ ఆయిల్ అండ్ గీ అయితే తీసుకున్నాను. వన్స్ ఇది హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, లవంగాయ్ అండ్ అలాగే యాలక్కాయ, ఒక స్టార్ ఫ్లవర్ అయితే తీసుకున్నాను. సో ఇందాక చెక్క అని చెప్పాను కదండి, సో చెక్క అయితే తీసుకోలేదు. దాని ప్లేస్లో అయితే నేను లవంగా అయితే తీసుకున్నాను. అండ్ అలాగే కొంచెం జీరా అయితే తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా కావాలంటే మీరు ఇంకా వేరే స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇంక దీంట్లోకి ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసుకొని లైట్గా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి మంచిగా అయితే ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడైతే దీంట్లోకి మేతి అయితే తీసుకోవాలి. సో మేతి అనేది మనం కొంచెం ఫ్రై అనేది ఎక్కువసేపు చేయాలండి, లేకపోతే మనకి చేదుగా అయితే అనిపిస్తుంది అనమాట. మెంతి ఆకు తీసుకోవడం వల్ల మనకి హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో ఉండే ఫైబర్ అండ్ ప్రోటీన్ అండ్ అలాగే విటమిన్ ఏ, బి, సి, డి మన హెల్త్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ హెయిర్ ఫాల్ని అయితే తగ్గిస్తుంది అనమాట. అండ్ వెయిట్ తగ్గడానికి కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ అలాగే మన డయాబెటీస్ని అయితే కంట్రోల్లో ఉంచుతుంది. ఇంకా మెంతి అయితే ఫ్రై అవ్వనివ్వాలండి చాలాసేపు. సో మెంతి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. సో గ్రీన్ పీస్ అనేది ఈ మధ్యకాలంలో నేను చాలా యూజ్ చేస్తున్నానండి. డైలీ ఏదో ఒక కర్రీలో యూస్ చేస్తున్నానమాట. సో వంకాయ గ్రేవీ చేసినప్పుడు కానీ, టమాటాతో చేసినప్పుడు కానీ, ఇంకా ఇలా రైస్ ఐటమ్స్ చేసినప్పుడు కానీ యూస్ చేస్తున్నానమాట. చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఇంకా మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి, సో అది కూడా వేసి ఇంకా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఇలా మూత పెట్టేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే ఉంచేసుకోవాలి. ఒక 1 to 2 minutes అయితే పడుతుందండి. సో ఫస్ట్ మనం ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి, లేకపోతే అడుగంటిపోతుంది అనమాట. ఇంక ఇక్కడైతే చక్కగా ఆయిల్ అయితే పైకి తెరులుతుంది కదా. ఇంకొకసారి అయితే ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే వేసేస్తున్నాను. సో చాలా తక్కువ క్వాంటిటీ అయితే చేస్తున్నానండి. సో ఇలా తక్కువ క్వాంటిటీ చేసినప్పుడు మనకి వెజిటబుల్ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉందనుకోండి, మనకి తినేటప్పుడు కూడా బాగుంటుందన్నమాట. ఎప్పుడైనా కానీ మనం రైస్ క్వాంటిటీ తగ్గించి కర్రీ క్వాంటిటీ అయితే ఎక్కువ తింటాం కదా, సేమ్ అలానేనండి. ఇలా రైసెస్ చేసినప్పుడు ఇది వచ్చేసి 1 pot మీల్ అంటారండి. సో ఇలా చేసుకున్నప్పుడు మనకి వెజిటబుల్స్ క్వాంటిటీ ఎక్కువ ఉంటే తింటున్నప్పుడు బాగుంటుందన్నమాట. ఎప్పుడైనా ఫాస్టింగ్ ఉన్నప్పుడు కానీ, లంచ్ బాక్స్లోకి కానీ, పిల్లల లంచ్ బాక్స్ అండ్ హస్బెండ్స్ లంచ్ బాక్స్లోకి ఇలాంటిది చేసి పెడితే అయితే చాలా బాగా అండ్ ఇష్టంగా అయితే తింటారండి. సో ఇంకా రైస్ వేసిన తర్వాత అయితే ఒకసారి అయితే బాగా రైస్ని కూడా మంచిగా గ్రేవీ పార్ట్కి మొత్తం మిక్స్ అయ్యేలాగైతే కలిపేసుకోవాలి. తర్వాత దీని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. సో 1 glass బాస్మతి రైస్కి 1 glass చొప్పున వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను 2 glass బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 2 glass వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా అలాగే దీంట్లోకి నేను సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడే. ఇంకా దీంట్లోకి నేను ఇప్పుడు ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసేస్తున్నానండి. సో ధనియాలు నా దగ్గర అవైలబుల్గా లేవన్నమాట. ఉన్న ధనియాలన్నీ కూడా ఇలా పేస్ట్ చేశాను, అంటే ఇలా పౌడర్ లాగా అయితే చేసుకున్నాను. లేదు అని అంటే మనం ఇందాక పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, సో దాంట్లో ధనియాలు వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. సో నా దగ్గర ఇప్పుడు పౌడర్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇదే స్టేజ్లో అయితే పౌడర్ కూడా యాడ్ చేసేసాను. సో ఫైనల్గా ఇంకా అంతా అయితే అయిపోయిందండి. సో దీన్ని ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం దగ్గర పడేంత వరకు అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. దాని తర్వాత లో ఫ్లేమ్లో పెట్టించుకొని ఇంకా మనకి మొత్తం రైస్ క్వాంటిటీ అవుతుంది కదా, సో ఆ స్టేజ్ వచ్చే వరకు అయితే మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలన్నమాట. సో ఈ స్టేజ్ వరకు అయితే నేను హై ఫ్లేమ్లో అయితే పెట్టాను. మనకి పైకి బబుల్స్ ఫామ్ అవుతాయి కదా, సో ఆ స్టేజ్ వరకు అయితే హై ఫ్లేమ్లో పెట్టాను. సో ఇప్పుడైతే
మూత పెట్టేసి లో ఫ్లేమ్లో అయితే పెట్టేస్తున్నాను. సో ఇంకా 1 పాట్ మీల్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఆలోపు అయితే నా దగ్గర కొంచెం పెరుగు అయితే ఉందండి. సో దీంట్లో అయితే పెరుగు చట్నీ చేద్దామని చెప్పేసి కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను. అంటే మనం సపరేట్గా కర్రీ అయితే అవసరం లేదండి. ఆ 1 పాట్ మీల్కి ఇప్పుడు నేను ఏదైతే చేస్తున్నానో రెసిపీకి దానికి సపరేట్గా కర్రీ అయితే అవసరం లేదనమాట. సో జస్ట్ ఏదైనా పెరుగు చట్నీ లాగా తీసుకుంటే బాగుంటుంది. ఆరెల్స్ మనం ఉత్తది తిన్నా కానీ చాలా బాగుంటుంది అనమాట. సో నా దగ్గర కొంచెమే అయితే పెరుగు అయితే అవైలబుల్గా ఉంది. ఇంకా నేను మా వారే కాబట్టి సరిపోతుందని చెప్పేసి ఇంకా పెరుగులో కొంచెం అయితే వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను. అండ్ అలాగే దాంట్లోకి కొంచెం ఆనియన్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. కొంచెం క్యారెట్ తురుము కూడా వేసుకొని ఇలా సింపుల్గా అయితే పెరుగు చట్నీ చేసుకున్నాను. ఇంకా ఇప్పుడైతే మనం రైస్ చూసేద్దామండి. చాలా బాగా అయిందండి అసలుకి. మెంతి మటర్ అండ్ మెంతులు ఆ ఫ్లేవర్ ఉంటుంది కదా, స్మెల్ వస్తుంది అనమాట. చాలా బాగుంది. సో నాకైతే చాలా బాగా నచ్చిందండి. మా హస్బెండ్కి కూడా చాలా బాగా నచ్చింది అనమాట. ఎవరికైనా కానీ ఈ ప్రాసెస్ నచ్చితే కనుక డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే పింక్ చేయండి. ఇలా ఇంకా మెంతి ఆకే కాకుండా డిఫరెంట్గా పాలకూర, తోటకూర ఇవన్నీ వేసుకొని అయితే మనం రైసెస్ చేయొచ్చండి. కొంతమంది ఏంటంటే లీఫీ వెజిటబుల్స్ కర్రీస్ ఇష్టపడరు అనమాట. ఇలా రైస్ చేసి పెట్టండి, మంచిగా తింటారనమాట. ఇంకా మా వారికి అయితే ఇచ్చేస్తున్నాను. ఒక గిన్నెలో అయితే చక్కగా పెరుగు చట్నీ వేసి ఆనియన్స్ అయితే పక్కన పెట్టేసి ఇంకా మా వారికి అయితే ఇస్తున్నాను. ఇక్కడ మా పాప చూసారు కదా ఎలా పడుకుందో చూడండి. మా వారేమో ఫోన్ చూసుకుంటున్నారు. సో ఏసీ అయితే అక్కడ ఫిట్టింగ్ అయితే అయిపోయింది. మా పాప ఏంటంటే కొంచెం అలా ఊపితేనే పడుకుంటుందండి. ఇంకా నేను ఏదైనా పని చేసుకున్నప్పుడు మా వారు అలా నాకు హెల్ప్ చేస్తారనమాట పాపను ఎత్తుకొని. సో ఇంకా తనకైతే ఇచ్చేస్తున్నాను. పాపను బెడ్ మీద అయితే పడుకోబెట్టి మేమైతే హాల్లోకి వచ్చేసి అయితే ఇంకా మా డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాము. సో ఇంకా ఇదండి వ్లాగు. హోప్ మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. సో 1 వీక్ మిక్స్డ్ వ్లాగ్ అనమాట ఇది. నేను వచ్చేంతవరకు మేము ఇప్పుడు ఏసీ ఫిట్టింగ్ ఇక్కడ వరకు ఎన్ని డేస్ అయితే అయిందో అన్ని డేస్ క్లిప్స్ అయితే పెట్టేశాను. సో అన్ని డేస్లో కూడా 2 డేస్ అయితే లేవండి. జస్ట్ అక్కడ ఫ్రైడే రోజు షూట్ చేసినది అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత షూట్ చేసిన వ్లాగ్ అనమాట. హోప్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. బాయ్ అండి. బాయ్.